హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. స్వామి స్ఫూర్తి. శ్రీమద్ భగవద్గీత స్వామివారి బోధ నుండి మోహం మాయ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి 2 సమస్యలుంటాయి. అవేంటంటే మోహం, మాయ. మోహం అంటే ఉండలేకపోవడం, దేన్నైనా వదిలి నేను ఉండలేను అనుకున్నాము అంటే అది మోహం. మాయ అంటే లేనిదాన్ని ఉన్నదిగా, ఉన్నదాన్ని లేనిదిగా అనుకోవడమే మాయ. మాయా దృష్టికోణంతో చూస్తే కనిపిస్తున్న జగత్తే సత్యంగా అనిపిస్తుంది. మాయ అనే దృష్టిని విడిస్తే అప్పుడు బ్రహ్మ సత్యంగా కనబడుతుంది. అందుకనే మనం జగత్తులో నటించాలా, జీవించాలా అంటే నటించాలి, కానీ మనం ఏం చేస్తున్నాం? జీవించేస్తున్నాం. అందుకని మాయ మనకి సత్యంగా అనిపిస్తున్నదన్నమాట. నిత్యం చేపల మధ్యలో ఉన్న ఒక చేపల వాడిని తీసుకెళ్ళి పూల వాసన మధ్యన ఉంచితే వాడు అక్కడ ఉండలేడు. ఎందుకంటే వాడికి ఆ చేపల వాసన అలవాటైపోయింది కాబట్టి వాడు అక్కడ ఉండలేడు. అలాగే మనం కూడా మాయకి అలవాటు పడిపోయాం. ఏది సుగంధమో ఏది దుర్గంధమో గ్రహించలేకపోతున్నాడు చేపలవాడు. అలా మనం కూడా గురువులు, మహర్షులు మాయను గురించి లేదని చెప్పినా మనం ఆ మాయే సత్యమని దానికి అలవాటు పడిపోయి మనలోనే ఉన్న ఆ దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాము. ఎంతగా వివేకం నశించిపోయిందంటే బ్రహ్మ సత్యమని చెప్పినా నేను అనుభవిస్తున్నది, చూస్తున్న ఆ జగత్తే సత్యం అనుకుంటున్నాము. జగత్తులో వ్యవహరిస్తూ తన కర్మఫలాన్ని తానే పొందుతున్నాడు జీవుడు. నీ కర్మఫలాన్ని పొందడానికి జగత్తు ఒక పనిముట్టు. జగత్తుకి, జీవుడికి ఆధారం ఈశ్వరుడు. కాబట్టి పాత్ర సత్యం అనుకోవడం, సృష్టి సత్యం అనుకోవడం మాయ ప్రభావం. సంసారం సత్యం అనుకోవడం మోహం యొక్క ప్రభావం. కాబట్టి బుద్ధితో, వివేకంతో విచారణ చేసి మాయ లేనిదని తెలుసుకోవాలి. అజ్ఞానం చేత, అవిద్య చేత మోహము సత్యమని, మాయ సత్యమని అనుకోవడం చేత మనం ఆ పరమాత్మను మర్చిపోవడం, దాని వలన అనేక రకాల ఇబ్బందులకు గురి కావడం జరుగుతున్నది. దీనికి పరిష్కారం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. మామేవ ప్రపద్యంతి అంటే నాకంటే నువ్వు వేరుగా లేవు. అలా నువ్వు జీవించినట్లయితే అప్పుడు ఈ మాయామోహాలు కానీ, ఈ సంసార ప్రపంచాలు కానీ నిన్నేమీ బాధించవు అని చెప్తున్నారు. నేను అనే అహంకారం చేతనే మోహం బలపడుతుంది. అలాంటి వాడికి మరి భగవంతుని దర్శనం ఎలా కలుగుతుంది? మోహము, మాయ, భ్రాంతి, భ్రమ లేనివాడే జ్ఞాని. అలాంటి జ్ఞానికే యథాతథంగా పరమాత్మ ప్రత్యక్షంగా ఉంటాడు. కాబట్టి జ్ఞానంతో కళ్ళు తెరిచి పరమాత్మను దర్శించాలి. అజ్ఞానం అనే నిద్రలో మునిగిపోకూడదు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.